దొండకాయ కారం మసాలా. దొండకాయని ఫస్ట్ ఇట్లా కోసుకుని చక్కగా మగ్గించుకోవాలి నూనెలో. ఇలాగా నూనెలో మగ్గించుకున్న తర్వాత మనం ఇది కారం, ఉల్లిపాయ, వేరుశనగ గుళ్ళు వేపుకుని అంత మసాలా పట్టుకోవాలి. పేస్ట్ పట్టుకుని పేస్ట్ అందులో వేసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేయరా? ఇంకా ఆయిల్ అక్కర్లేదు. ఇది బాగా వేగాక అవన్నీ తీసి ఆ దొండకాయలన్నీ దీంట్లో వేసుకోవాలి. గరం మసాలా అది ఏం అవసరం లేదా దీంట్లో? అవసరం లేదు, కావాలంటే వేసుకోవచ్చు. మీకు మసాలాలు తినకూడదు, ఇప్పుడు హీట్ ఉంది కదా. నిజమే నిజమే. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మట్టి పాత్రలో ఆలూ ఫ్రై అవుతుంది. ఆలూ ఫ్రై ఇది ఎవరి కోసం అంటే మా చిన్న అబ్బాయి కోసం. మా చిన్న అబ్బాయి దొండకాయ కూర తిన్నాడు, సో వాడి కోసం ఆలూ ఫ్రై. ఇక్కడేమో అన్నం ఉడుకుతుంది. రైస్ ఫ్రై పెట్టాం. రైస్ బాగా కలిపి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేయాలి. ఇది ఆల్రెడీ నూనెలో వేపిని ఉల్లిపాయలు, పల్లీలు వేయించి పెట్టుకుని గ్రైండ్ చేసాం. పసుపు పసుపు, కారం, ఆల్రెడీ ఉప్పు నేను దొండకాయల్లో వేసాను. వాటర్ వేసేద్దాం ఇందులో. ఇది కొంచెం కుత్తుకుతా ఉడికిన తర్వాత ఆ దొండకాయలన్నీ ఇందులో వేసేసి కలిపేసి దగ్గరికి వండాలి. బాగా గ్రేవీ ఉండకూడదు. దగ్గరికి ఉంటే అన్నంలో కలుపుకొని తింటే టేస్టీ, మస్తుగా ఉంటుంది. టేస్టీ. అది ఈరోజు సాయంకాలం ఈవినింగ్ స్పెషల్ ఈవినింగ్ స్పెషల్స్. అది కాస్త మగ్గాక అప్పుడు ఈ దొండకాయలు అందులో వేసేద్దాం. ఓకే. అదొకసారి చూడండి. ఆలూ ఫ్రై అది ఎంత దూరం వచ్చిందో. ఆలూ ఇది మా చిన్నోడు హాస్టల్ నుండి వచ్చి ఉన్నాడు, తినడాడు దొండకాయ. ఆడు కోసం ఆలూ ఫ్రై మట్టి కుండలో స్పెషల్. మట్టి చట్టి అనాలి, కుండ కాదు. చట్టి అంటే